హాయ్ మైసెల్ఫ్ జ్యోతి రాణి. నా ఏజ్ 53 ఇయర్స్. నేను షాద్ నగర్ నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ కీమ్స్ హాస్పిటల్కి వచ్చాక నిఖితారెడ్డి మేడం గైనకాలజిస్ట్ని కలిశాను. కలిసిన తర్వాత కొంచెం నాకు ఫైబ్రాయిడ్స్ పెద్దగా ఉంది అని చెప్పారు మేడము. ఫైబ్రాయిడ్స్ పెద్దగా ఉంది కాబట్టి నేను ఫర్దర్గా సర్జరీ చేయాలి అన్నారు. వద్దు మేడం, కొంచెం ట్యాబ్లెట్స్ తోటే తక్కువ అయ్యేలా చేయాలని అన్నా. మేడం ఏమన్నారంటే ఆల్రెడీ నీకు 50+ కాబట్టి ఇప్పుడు దాంతో అవసరం లేదని మేడం ఒక 1 అవర్ వరకు బాగా మాట్లాడారనమాట. దాంతో అసలు అది పెద్దగా యూజ్ లేదు, దాంతో మీరు చేస్తే మళ్ళీ అది అట్లాగే పెంచుకుంటే తర్వాత కిడ్నీకి యూరిన్ బంద్ అవ్వడము, కిడ్నీ ప్రాబ్లం రావడము, ఇవన్నీ అంత పెద్ద మళ్ళీ తర్వాత చేసుకోవడం అవసరం అవుతుంది కాబట్టి అవన్నీ అవసరం లేదు, చాలా ఈజీ, నేనున్నాను, మీరు ఏం ధైర్యంగా ఉండండి, నేను చేసేస్తాను, మీకు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఒక 1 అవర్ బాగా చెప్పారనమాట. చెప్పిన తర్వాత అప్పుడు కన్వీనియన్స్ అయ్యాను. అయితే కొన్ని పరిస్థితులలో నేను తర్వాత వచ్చి చేయించుకుందాం అనేసి వెళ్ళాను. 1 వీక్ అయ్యాక వస్తానని చెప్పి వెళ్ళా. కానీ అంతలోపే నాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. వెడ్నెస్డే వెంటనే వచ్చి హాస్పిటల్ అయ్యేదడివే నువ్వేం భయపడకూడదు, నేనున్నాను, సర్జరీ చేసేస్తాను, తొందరగా క్లోజ్ అయిపోతుంది, హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు అని చెప్పారు. వెంటనే సర్జరీ చేశారు. 3 డేస్ అయిపోయింది. అసలు పెయిన్ కూడా లేదు, చాలా మంచి సర్జరీ జరిగింది, హ్యాపీగా ఉంది. ఈరోజు డిశ్చార్జ్ కూడా చేస్తామన్నారు. థ్యాంక్ యూ నిఖితారెడ్డి మేడం గారికి.